వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. నమస్కారం అండి, బాగున్నారా? ఏమండి చూసారా, భాగ్యలక్ష్మి భాగ్యం నా పేరే. బాగుంది, పదండి పదండి కూర్చోండి, వచ్చేస్తున్నాను. అమ్మా ఏంటి వాళ్ళ మనసుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాన్న రాని ఇంకా రాలేదేంటి? టైంకి వచ్చేమని చెప్పే కదరా వచ్చాను. ఏంటో ఇంకా రాలేదని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఒరే అవతల షాపు ఓపెన్ చేసే టైం అవుతుందిరా, మొహంలో పెట్టుకోకురా, కాస్తంత నవ్వుతూ అందరినీ పిలవరా. వాళ్ళ సంగతి నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే బాబు. ఏమండి చూసారా, భాగ్యలక్ష్మి భాగ్యం నా పేరే. అలాగే బాగుందా షాపు? బాగుందండి. పదండి పదండి. నమస్తే అమ్మా. గంగాధర్ గారు రాలేదండి, ఊరెళ్ళారు. ఓ రండి. నమస్తే బాబు గారు. నమస్తే. ఏమ్మా బాగున్నావా? అల్లుడు అల్లుడు వస్తున్నా మావయ్య. మీ నాన్నగారు వచ్చారు. మీ చెల్లి లోపలికి తీసుకెళ్లి షాప్ చూపించు. సరే మావయ్య. నాన్న రా, రాని రా. నమస్తే అమ్మా. రండి రండి. ఏమే రాణి, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. బయలుదేరమ్మని చెప్పారు కదే, ఎందుకు ఇంత లేట్ చేశారు? సర్లే రండి రండి. అమ్మ రేవతి కాస్త చూస్తుండమ్మా, ఇప్పుడే వస్తాను. రండి రండి. ఏంటి ఇంత లేటు? ఫంక్షన్ టైంకి రావాలని తెలీదా మీకు? ఏంట్రా బెదిరిస్తున్నావు? రాకపోతే ఏడుస్తామని వచ్చాం, సంతోషించు. ఫంక్షన్కి రాకపోతే రాని పెళ్లి ఆపేస్తానని బెదిరించాను కదా, దానికి భయపడి వచ్చుంటారు మీరు. పెత్తనం చలాయించాలని చూస్తావేంటి? వాసు, తప్పుగా తక్కువగా అంచనా వేకు. నువ్వు బెదిరించావని మేము ఇక్కడికి రాలేదు, అన్నయ్య చెప్పాడని మేము వచ్చాం. నిన్న అన్నయ్యే మీరు ఫంక్షన్ కి వెళ్ళండి బలవంతం చేశాడు. అన్నయ్య మాటకి విలువిచ్చి వచ్చాం కానీ నీ బెదిరింపులకి భయపడి కాదు, అది గుర్తుపెట్టుకో. అంటే వాడి మాట మీరే ఫంక్షన్కి వచ్చావు నువ్వు? వాసు ఎలాగోలా వచ్చారు కదరా, ఇప్పుడు గొడవలు ఎందుకు చెప్పు, నువ్వు వెళ్ళి పని చూసుకోరా. అత్తయ్య ఏంటి గొడవ? అబ్బే ఏమీ లేదమ్మా. అమ్మా రేవతి వీళ్ళు తీసుకెళ్లి షాప్ అంతా చూపించమ్మా. వెళ్ళి మావయ్య. వెళ్ళవయ్యా. ఎందుకు అలా కోపడతావు? కోపడిపోతే ఏం చేస్తారమ్మా? అసలు ఫంక్షన్ కి వేసుకురావాల్సిన డ్రెస్ అది.
పోనీలేరా ఎలాగోలా వచ్చారు కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు. గోపి వెళ్దాం పద. పర్వాలేదు సార్, మీరెళ్ళండి. గోపి నువ్వు నా ఫ్రెండ్వి, వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు, మా బంధువులే. పర్వాలేదు వెళ్దాం పద. వద్దు సార్, నేను ఇక్కడే ఉంటాను, మీరెళ్ళండి. నేను పిలుస్తున్నాను కదా గోపి, ఎందుకంత మొహమాట పడుతున్నావు? సర్లే నేను వెళ్ళొస్తాను. నమస్కారం మాధవ్ నమస్తే, గారు. నమస్తే. బ్రహ్మాండమైన సూపర్ మార్కెట్ పెట్టారు కదా. థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు సూపర్ మార్కెట్లు పెట్టబట్టే మా కిరాణి షాపులు డౌన్ అయిపోయాయి సార్. మెయిన్ రోడ్డు ఒకటే ఉంటుంది శెట్టి గారు, గల్లీలు 100 ఉంటాయి. అవును. మీ బోటి వాళ్ళు కనపడరు, మా లాంటి వాళ్ళం పైకి కనిపిస్తాం అంతే. వెళ్ళి సూపర్ మార్కెట్ చూడండి. రండి రండి. ఈ దెబ్బేంటి? చిన్న ఫ్రాక్చరు, జారి పడ్డాను. ఆ? ఈ వయసులో జారి పడ్డం ఏంటండి? అవును, మీరు ఒక్కరే వచ్చారేంటి? చెల్లెలు బాబు రాలేదా? ఈ మధ్యనే కదా డెలివరీ అయింది, అందుకే తీసుకురాలేదు. ఓ బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా రేవతి. ఏంటి చేతి కట్టు? ఏం లేదమ్మా, మీ మామగారు జారి పడ్డారట, చిన్న ఫ్రాక్చర్. అల్లుడు ఇలారా. చెప్పండి మావయ్య. ఇతనే నా అల్లుడు, ఈ సూపర్ మార్కెట్ కి పార్ట్నర్. ఆహా, అమ్మ రేవతి, మీ మామయ్యని తీసుకెళ్లి మార్కెట్ అంతా చూపించు. రండి మావయ్య. మావయ్య, మా ఫ్రెండ్స్ వస్తానన్నారు, రిసీవ్ చేసుకుంటా. ఇవి కూడా సర్దండి. ఆ, ఓసారి అటు చూడవే, ఏంట్రా? చూడవే. ఆ, అయ్యో వాడు ఇక్కడికి వచ్చాడు ఏంట్రా? అదే నాకు కూడా తెలీదు. కాసేపట్లో మినిస్టర్ గారు రాబోతున్నారు. అయ్యో మినిస్టర్ గారు వచ్చే టైంలో గొడవ చేయడానికి గారు వచ్చాడు వీడు. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో మనకెలా తెలుస్తుందిరా? ఒరేయ్, ఇట్రా. ఏమయ్యో రంగయ్య బాగున్నావా? బాగానే ఉన్నా. మీ అబ్బాయి షాప్ ఓపెనింగ్ వచ్చావా? మరి మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే అలాగే. ఏమయ్యా, వాడెందుకు వచ్చాడు? ఎవరు? చూడవయ్యా. గోపి, గోపి, నాన్న గోపి. నాన్నా, ఏంటన్నయ్య ఇది? నేను రాను మీరు వెళ్ళండి బలవంతంగా పంపి నువ్వొచ్చావేంటి? ఏంట్రా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నిలబడ్డావు? రా లోపలికి వెళ్దాం రా. నాన్న, నేను ఈ ఫంక్షన్కి రాలేదు నాన్న. రఘుకుమార్ గారని మా సార్కి డ్రైవర్గా వచ్చాను. ఇక్కడికి వస్తుంటేనే తెలిసింది ఇది వాసుగాడి షాప్ అని, దాని ఓపెనింగ్ అని. ఏంట్రా నువ్వు ఇక్కడికి డ్రైవర్ గా వచ్చానని ఇక్కడ నిలబడతావా? నువ్వు ఇక్కడ నిలబడితే మేము వెళ్ళి వాళ్ళతో ఫంక్షన్ లో కలవాలా? రారా వెళదాం. వద్దు నాన్న, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. ఏంట్రా రానంటావు? లోపలికి వస్తే ఎవరైనా గొడవ చేస్తారనుకుంటున్నావా? ఈ స్థలం నీదిరా. నిన్ను ఎవడేమన్నా అంటే నేను చూసుకుంటాను. రారా. అది కాదు నాన్న, నేను లోపలికి వస్తే మళ్ళీ వాసు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఎందుకు ఇప్పుడు లేనిపోయిన గొడవలు చెప్పు. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఏంటన్నయ్య నువ్వనేది? నువ్వు లేకుండా అమ్మ రాణి, ప్లీజ్, చదువుకున్న దానివి, నువ్వైనా అర్థం చేసుకో. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాన్నని తీసుకుని లోపలికి వెళ్ళు. ప్లీజ్ వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళన్నా, వెళ్ళండి. ఏంటంట వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంట? ఇప్పుడు ఇక్కడ గొడవ గాని చేశాడనుకో, తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. డేయ్, వాడు ఇక్కడేం గొడవ చేయడానికి రాలేదురా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికో డ్రైవర్ గా వచ్చాడు. ఎలాగూ ఇక్కడ దాకా వచ్చావు కదరా, లోపలికి రారా అన్నాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? నేను ఇక్కడికి వచ్చానంటేనే వాళ్ళు టెన్షన్ పడతారు, లోపలికి వస్తే గొడవ అవుతుంది అన్నాడు. అదిరా వాడి బుద్ధి. అలా ఆలోచించే వాడి బుద్ధి ఎక్కడా? వాడిక్కడికి ఎందుకు వచ్చాడని భయపడే నీ బుద్ధి ఎక్కడరా? సరే సర్లే, అనవసరంగా లేని పని గొడవలు చేయమాకు. వెళ్ళండి, అవతల మినిస్టర్ గారు వచ్చే టైం అయిపోతుంది. వెళ్ళవయ్యా. వస్తారాని వెళ్ళవే. మరే రారా. బలహీన వర్గాల నాయకుడికి నమస్కారం. నమస్కారం అన్నగారు. బాగున్నారా? ఏం మాధవరావు, కరెక్ట్ గా టైం ప్రకారం వచ్చానా? ఏమైనా లేట్ అయిందా? అయ్యో, సరిగ్గా సమయానికి వచ్చారు. ఏం ప్రాబ్లం లేదు కదా? మీలాంటి వాళ్ళు ఉండగా మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి. రండి. పదండి సార్.
కూర్చున్నా రండి. అమ్మగారికి ఏం కబురు? లక్ష్మీకాంతం అల్లుడు తీసుకోవాలి అన్న మా వియ్యపురాలు భాగ్యం గారు. నమస్కారం అయ్యా. అయ్యా భాగ్యలక్ష్మి పేరులో భాగ్యం నేనే. ఆ, నా భార్య లక్ష్మీకాంతం. నమస్కారం అండి. మా అమ్మాయి రేవతి. నమస్తే అండి. నా అల్లుడు వాసు. నమస్కారం సార్. నమస్తే తీసుకో. బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చెవయ్యా ఓ ఫోటో తీవయ్యా. తొందరగా. స్టిల్ ప్లీజ్. ఓకే సార్. అన్నా మా షాపులో మొదటి బిజినెస్ మీరే చేయాలి. మీ చెయ్యి చాలా మంచిది. రండన్నా. పదండి. అల్లుడు గారు రండి. రండన్నా. మీకేం కావాలో అది తీసుకోండి. ఓకే మాధవరావు, ఆ, అలాగే అన్నా. తీసుకో. చాలా సంతోషం అన్నా. అన్నా కూల్ డ్రింక్ తీసుకుందరు కానీ రండి. సార్ చెప్పండి సార్. గోపి, నేను గిఫ్ట్ కారులోనే వదిలేశాను. నువ్వు తప్పుగా అనుకోకపోతే కాస్త తీసుకొస్తావా? సార్ అంటే అది నేను. ఏంటి గోపి, ఎనీ ప్రాబ్లం? అబ్బే అది ఆ, సరే సార్, నేను తీసుకొస్తాను. సరే గోపి. మీరెప్పుడు వచ్చారు బావా? అసలు నాకేం మాట్లాడాలో తెలియడం లేదు బావా. నేనెంత బతిమాలినా రాను అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఒక విధంగా మిమ్మల్ని ఇక్కడ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది బావా. రానని అన్నా ఎలాగో వచ్చారు. మీ మనసు లాక్కొచ్చుంటుంది. లేదమ్మా, నేను ఒక ఆయనకి డ్రైవర్గా వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు వరకు నాకు ఇది వాసు షాప్ అని తెలీదు. ఎలాగైతే ఏంటి బావా, మీరు రావాల్సిన చోటికి కరెక్ట్ గా భగవంతుడు తీసుకొచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రండి బావా. వద్దమ్మా, నేను ఇక్కడ ఉంటే లేనిపోని గొడవలు అవుతాయి. నేను బయటే ఉంటాను. వస్తానమ్మా. అలా కాదు బావా, మీరు రండి. అది కదమ్మా, నా మాట విను, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ బావా రండి. రండి. గోపి నువ్వెప్పుడొచ్చా? ఇందాకే వచ్చానమ్మా. ఒకసారికి డ్రైవర్గా వచ్చాను. అమ్మా, లోపలికి రమ్మని రేవతి బతిమాలుతోంది. మీరైనా చెప్పండి అమ్మా. లోపలికి వస్తే లేనిపోని గొడవలు అవుతాయి. నేను బయలుదేరతానమ్మా. ఏం కాదు గోపి, నువ్వురా. రండి అమ్మా, అది బావా. కాదు. ఏం కాదు బావా, రండి. అమ్మా, రా, ప్లీజ్ గోపి. అమ్మా. నేను ముందు బయటకు పదండి వస్తాను. కనీసం బావా. మీరేనా? మావయ్య, వీరు మా వారన్నయ్య గోపి. గోపి, నువ్వు మాధవరావు గారి రిలేటివా? ఓ, మీకు ముందే పరిచయం ఉందా? బాగా తెలుసమ్మా. నన్ను ఇక్కడ కారులో తీసుకొచ్చింది గోపినే. అలాగా. మావయ్య, మీకు ఇంకో విషయం తెలుసా? ఈ రోజు ఈ ఫంక్షన్ జరగడానికి కారణం ఈయనే. ఇది ఈయన సొంత స్థలం. కష్టపడి సంపాదించుకుని మెకానిక్ షెడ్ పెట్టుకున్న స్థలం ఇది. అమ్మ రేవతి, ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? తను పెద్ద మనసు చేసుకుని ఈ స్థలం వదులుకోవడం వల్లే ఈ ఫంక్షన్ ఇలా జరుపుకోగలుగుతున్నాం. కానీ బావే ఓ పరాయి వాడిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. బావా, మీరు రండి, మినిస్టర్ గారికి పరిచయం చేస్తాను. వద్దమ్మా, నీకోసం గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు, నేను బయట ఉంటాను. ఏంటి బావా మీరు? ఇది మీ స్థలము, మీ షాపు. అసలైతే మీరే ముందు నిలబడి ఈ ఫంక్షన్ జరిపించాలి. మీరు రండి బావా. వద్దమ్మా రేవతి, నా మాట విను. నీకోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. నువ్వు వెళ్ళు, నేను బయట ఉంటాను. సార్. సరే, ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. మావయ్య, కొంచెం చూస్తూ ఉండండి. సరేనమ్మా. గోపి నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మాట్లాడుతూ ఉండండి. అలాగే. గోపి, నిన్ను నేను ఏమో అనుకున్నాను కానీ ఈ స్థలం నీదని రేవతి నిజం చెప్పాక
ఇంత గొప్ప పని చేసి ఇంత సింపుల్గా సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నావు గోపి? అబ్బే అదేం లేదు సార్, అదంతా నా మరదలు రేవతికి నా మీద ఉన్న అభిమానం అంతే సార్. ఒక్క నిమిషం గోపి. హలో, సారీ భయ్యా. ఏంట్రా దారిలో నుంచున్నావు? సారీ అని చెప్పా కదా భయ్యా. సారీ ఏంట్రా సారీ? నీ గిఫ్ట్ నువ్వును భోజనాలేం పెట్టరిక్కడ, వెళ్ళిపో. ఏయ్ సారీ అని చెప్పాను, వెళ్ళు. ఏంట్రా నోరులేస్తుంది నీ అబ్బా? ఎవంటా నీ అబ్బా అంటున్నావు? నోటికి ఏమొస్తే మాట అనేస్తావా? చెప్పరా. వదులురా. ఎవరి ప్లేస్కి వచ్చి ఎవరి మీద పెత్తనం చలాయిస్తున్నావురా? మీరు రండి బావా, రేవతి రండి. అందరూ వినండి. ఈయనెవరో తెలుసా? ఈ స్థలం ఓనర్. రాత్రి పగలు కష్టపడి తన రక్తాన్ని చిందించి సంపాదించుకున్న స్థలం ఇది. అలాంటి ఈ స్థలానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మా ఆయన మా నాన్న కలిసి ఈయనని మోసం చేసి ఈ స్థలాన్ని లాగేసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసా? ఏంటి మాధవరావు, ఏంటి ప్రాబ్లం? రేవతి నీకు తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. మీరు తీసుకున్నారు అన్నానే, అది తప్పు. ఈ స్థలాన్ని ఈయన మీకు భిక్షగా వేశారు. అందరూ ఎవరికో ఒకరికి ఏదో ఒక భిక్ష వేస్తారు, కానీ ఈయన తన జీవితాన్ని భిక్షగా వేశారు. అలాంటి మంచి మనసున్న మనిషిని కొట్టి బయటికి తరిమేయాలని చూస్తున్నారే, వీళ్ళెవరు? మంత్రి గారి అనుసరులు అంతే. వాళ్ళకి నన్ను బయటికి పంపించే అర్హత ఉందా? ఏడేళ్ల వయసు నుంచి నిన్నటి వరకు ఈ స్థలాన్ని నమ్ముకుని జీవించిన మనిషి. కుటుంబం కోసం పడరాని కష్టాలు పడి కూడా తన పేరు మీదున్న ఇల్లు కూడా అమ్మ అడిగిందని రాసిచ్చి కడుపుతో ఉన్న భార్యతో